కూర రఘోత్తమరెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణలో విద్య మీద ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడే ఉన్నటువంటి నా అభిమాన విద్యాశాఖ మంత్రి మాజీ మా దామోదర్ అన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో మోడల్ స్కూల్ వ్యవస్థను అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికను తీసుకొని మొత్తం ఉమ్మడి జిల్లాలో మోడల్ స్కూల్ రావడానికి పెద్ద ఎత్తున కృషి చేసిన వ్యక్తితోటి ఈనాడు సభలో మాట్లాడే అవకాశం వచ్చినందుకు కూడా నా అదృష్టంగా భావిస్తూ, సమాజం ఏర్పడాలంటే, సమాజంలో మూఢనమ్మకాలు పోవాలంటే అన్ని వర్గాల వారు, బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు, ఆ కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే సూచన చేసిండో తదనుగుణంగా ఈ దేశంలో విద్య ద్వారానే చాలా మార్పు వచ్చిన విషయాన్ని మనందరం గమనిస్తున్నాం. ఎందుకంటే సామాజిక మార్పు వచ్చింది, ఆ వర్గాల్లో చైతన్యం వచ్చింది, ఆ వర్గాల్లో విద్య పట్ల కొంతమంది ఆకర్షితులై ఇవాళ అనేక రంగాల్లో ముందుండి వాళ్ళ ఆదర్శంగా నిలవటం వలన అన్ని వర్గాల పిల్లలు ఇవాళ చదువుకోవాలనే ఆకాంక్షను, ఆతృతను వాళ్ళకంటే ఎక్కువ తల్లిదండ్రులు ఒక సోషల్ స్టాటస్గా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నటువంటి సందర్భంలో మనం దానికి అనుగుణంగా ఏ మార్పులు చేస్తే ఈ సమాజంలో ఉండే తల్లిదండ్రులు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అనేది మొదటి అంశం. మొట్టమొదటి అంశం ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచాలి. అది ముఖ్యమైనటువంటి అంశం. దానికి నేను ప్రాథమిక దశలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మా పిల్లవాడు మా పాప బస్సులో పోవాలి, ఓ స్కూల్ బ్యాగ్ ఉండాలి, టై బ్యాడ్జ్ బెల్ట్ షూ తోటి మంచిగా తయారు చేసి పంపితే అదొక సోషల్ స్టాటస్గా పరిగణిస్తున్నారు. దాని కొరకు ఒక 150 కోట్ల ఖర్చు సార్. మనం కూడా ప్రతి పిల్లవాడికి స్కూల్ ఎడ్యుకేషన్లో టై బ్యాడ్జ్ బెల్ట్ షూ పెన్ను పెన్సిల్ కంపాక్స్ ఇట్లా 16 అంశాలతోటి స్కూల్ కిట్ను రేవంత్ రెడ్డి గారు స్కూల్ కిట్ అని చెప్పి పేరు పెట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక 150 కోట్ల ఖర్చు అవుతుంది. తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ప్రతి విద్యార్థికి అందించాల్సిన అవసరం ఉన్నదైనటువంటి అంశాన్ని ముందుగా మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ, చాలా రకాలుగా విద్యతోటి ముడిపడున్న అంశాలలో ప్రాథమిక బడులలో పిల్లల సంఖ్య తక్కువైతుంది. వాస్తవమే, ప్రతి క్లాస్ రూమ్కు 15 మంది ఉంటే టీచర్ ద్వారా నేర్చుకుంటారు, పిల్లలకు ఒకరికొకరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక తరగతి గదిగా అందంగా కనబడుతుంది. ఇవాళ 1 నుంచి 10 వరకు ఉన్న స్కూళ్ళు, 10 నుంచి 50 వరకు ఉన్న స్కూళ్ళలో తరగతికి 10 మంది చొప్పున ఉన్నారు. 5 తరగతులకు సంబంధించి 50 మందే ఉన్నారు అని ఒక టీచర్ని ఇస్తున్నాం. 30 అంశాలు 1 నుంచి 5వ తరగతి తీసుకుంటే సబ్జెక్టులు 30 ఉంటాయి. ఒక టీచరు 6 పీరియడ్లు ఎట్లా విద్యాబోధన చేయగలుగుతాడు? అది సాధ్యమవుతుందా? మనం 5 క్లాస్ రూమ్కి ఒక టీచర్ని ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా? లేము. దానికి ఏంటంటే తప్పకుండా ఊర్లో ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటారు, స్థానిక సంస్థలో దాని ప్రభావం ఉంటుందా అని అనుకుంటున్నాం తప్పితే అసలు అంశం నిలబెట్టి సాయం చేసినట్టుగా విద్య ద్వారా అభివృద్ధి జరగాలి. కానీ విద్యతోటే అభివృద్ధి అనేది తెలిసినప్పటికీ కూడా ఆ అంశంలో మనం కొంత చొరవ తీసుకుంటలేము. అందుకే వాళ్ళను ఒక జోనల్లో ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ఆ స్కూళ్ళకు బస్సుల ద్వారా పంపిస్తే ఆ పిల్లల్ని 3 స్కూళ్ళకు 4 స్కూళ్ళకు ఒక మంచి స్కూల్ పెట్టి ఈ బస్సుల ద్వారా మనం పంపించి వాళ్ళకి మంచి క్లాస్ రూమ్కి ఒక టీచర్ ఉండేలాగా, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్కూళ్ళు చాలా ఉన్నాయి, మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 20 మంది పిల్లలుండి 10 రూములు ఉన్న బళ్ళు కూడా ఉన్నాయి. 20 మంది పిల్లలుండి 11 క్లాస్ రూములు ఉన్న బళ్ళు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి మనం వేరే ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పిల్లల్ని మాత్రం, ఆ తల్లిదండ్రులని, ఆ సమాజాన్ని, అప్డేషన్లో ప్రజలను ఒప్పించి
పక్క బడిలో మెర్జ్ చేసినట్టయితే 5 తరగతులకు 5 టీచర్లు ఉంటారు. కనీసం ఒక 100 మంది పిల్లలైనా ప్రతి ప్రాథమిక పాఠశాల ఉండేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అది మొదటి దశలో ప్రాథమిక పాఠశాల వ్యవస్థలో విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించాలంటే మనం మొట్టమొదటి చేయాల్సినటువంటి పని. దీని ఖర్చు ఏ మాత్రం కూడా అయ్యేది లేదు. విద్యార్థుల సంఖ్యకు పిల్లల సంఖ్యను పోల్చుకుంటే చాలా పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేయాలంటున్నాం. ఆ రిజిస్ట్రేషన్ చేసే బదులు స్కూల్నే రిజిస్ట్రేషన్ చేస్తే 3-4 స్కూళ్ళను కలిపినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాబ్లం పోతుంది. ప్రతి తరగతికి ప్రతి పిల్లవాడికి ఒక టీచర్ ఉంటాడు. తర్వాత ఒకవేళ టీచర్లు ఎక్కువ అనిపిస్తే మండలంలో ఒక బల్క్ సెంటర్ లాగా పెట్టి టీచర్లను ఏ టీచర్ అయినా సెలవు పెట్టినైతే ఆ టీచర్ను అక్కడికి పంపే ఏర్పాటు. ఎందుకంటే ఈ ఒక్కరోజు బడి ఒక టీచర్ను బడి సెలవు పెడితే ఆ బడి పిల్లలంతా రోజు గ్రౌండ్లో ఆడుకోవడమే. ఇక వేరే టీచర్ లేడు, ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు, బడి లేనట్టే లెక్క ఆ పిల్లవాడికి. కేవలం మధ్యాహ్న భోజనం కొరకు మాత్రమే వస్తున్నాడు. అట్లా కాకుండా ఒక్కరోజు సెలవు పెట్టినా సరే తప్పకుండా ప్రత్యామ్నాయంగా టీచర్ ఇచ్చేటట్టుగా మనం ఉండాలి. అంత సంఖ్యలో టీచర్లు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. దాన్ని కొత్తగా నియామకం చేయాల్సిన అవసరం లేదు. ఒక లేడీ టీచర్ మెటర్నిటీ లీవ్ తీసుకుంటే 6 మాసాలు సెలవు మీద ఉంటుంది సార్. వేతనంతో కొన్ని సెలవు ఇస్తున్నాం. 6 మాసాలు పిల్లలకు చదివే ఉండదు. ఒక హై స్కూల్ గణిత టీచరు మెటర్నిటీ లీవ్ 6 మాసాలు ఉంటే ఆ 6 మాసాల 10వ తరగతి పిల్లవానికి గణితం ముచ్చట కానీ ఇంకో సబ్జెక్టు ముచ్చట కానీ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇన్ని లోపాలు ఉండగా మనం క్వాలిటీ వస్తుంది అనుకుంటే ఎట్లా వస్తుంది? చాలా సింపుల్ టాస్క్ కదా. సెలవు మెటర్నిటీ లీవ్ పెట్టగానే ప్రత్యామ్నాయంగా ఒక టీచర్ని అక్కడ అపాయింట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి. చాలా స్కూళ్ళలో ఎక్సెస్ ఉన్నారు. ఇంతకుముందు మా మల్లేశం చెప్పినట్టు అడ్జస్ట్మెంట్ చేసినట్టయితే ఆ లోపం సవరించడానికి అవకాశం ఉంటుంది. తెలిసింది కూడా ఈ పని చేయలేకపోతున్నాం మనం. కాబట్టి ఆ రకంగా ప్రతి పిల్లవాడికి ప్రతిరోజు క్లాస్ రూమ్లో సబ్జెక్టుకు సంబంధించిన అంశం చేరాలి. చేరితే తప్పకుండా పిల్లవాళ్ళలో క్వాలిటీ వచ్చడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఏడికి వచ్చింది? దీని ద్వారా మనం ఎటువంటి సమాజాన్ని ఊహించగలుగుతాం? వీళ్ళు రేపు పొద్దున ఏ సమాజానికి ఏం చేయగలుగుతారో ఏం చేయగలుగుతారో ఆలోచించండి ఒకసారి. ఎంత ఘోరం అంటే రైతు ఆత్మహత్యల కంటే 2003లో ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒకటి ఇచ్చారు సార్, ఫోర్స్ వాళ్ళు 2023లో 13,000 మంది విద్యార్థులు చనిపోయారు. రైతుల కంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది, గాంధీ చెప్పింది, సర్వేపాల్ గారు చెప్పింది ఏంటంటే విద్యతో పాటు నైతికతను పిల్లల్లో పెంచాలి. నైతిక విలువలు లేకుండా పోవటం వలన వ్యక్తిగతంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ పిల్లవాడు తొందరగా నిర్ణయానికి వస్తున్నాడు. సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు అమ్మాయిలు, టీవీ చూడకపోతే చనిపోతున్నారు అబ్బాయిలు. గతంలో ఎప్పుడు ఇంటోలో మన ఆత్మహత్యలు అంటే ఏదో ఫెయిల్ అయితే సబ్జెక్ట్లా, మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకున్న కేసులు విన్నాం చాలా అరుదుగా. సర్వీస్ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు సరిపోయేంత సంఖ్యలో ఉన్నారు, మంచి వేతనాలు ఉన్నాయి, మనం అనుకున్నటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తలేవు అనేటువంటి మాట. అసలు మానిటరింగ్ సిస్టమే లేదు సార్. మొత్తానికే 15-16 ఏళ్ళ కింద మనకు సర్వీస్ రూల్స్ లేవనే నెపం మీద ఇవాళ ఎక్కడ కూడా ఒక అధికారి కూడా చెప్తే వేరే విధంగా ఆలోచించుకోవద్దు, కానీ ఒక టైపిస్ట్గా సెలెక్ట్ అయ్యి కంపాసినేట్ అపాయింట్మెంట్ పొందినటువంటి వాళ్ళందరూ ఇలా జిల్లా విద్యాశాఖ అధికారులు సార్. ఒక్కసారి ఆలోచించరు ఎంత పెద్ద మాట ఇది. జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఇలా డిఓలుగా పనిచేస్తున్నారు. మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇవాళ ఒక్కొక్క జిల్లాలో 50కి తక్కువ పిహెచ్డీ చేసినటువంటి టీచర్లు లేరు. 50 మంది ఒక జిల్లాకు పిహెచ్డీ చేసిన టీచర్లు ఉన్నారు, డాక్టరేట్ పొందినాడు. వాళ్ళకేమో ప్రమోషన్ లేవు. నేను ప్రభుత్వానికి చేసిన ముఖ్యమైన సూచన ఏంటంటే చాలాసార్లు చెప్పిన, మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పరచుకున్నాం, జోనల్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపింది. అట్లాగే ఎడ్యుకేషన్ రూల్స్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటలేము? తెలంగాణకు స్పెషల్ ఎడ్యుకేషన్ రూల్స్. ఇప్పుడు కోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మీద కేసు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రూల్స్ మీద కేసు ఉన్నది. అటువంటి అప్పుడు ఆ ఇబ్బంది నుంచి మనం అధిగమించాలంటే, బయటపడాలంటే మనంగా కొత్త రాష్ట్రము, దీని నైసర్గిక స్వరూపం వేరు, ఇక్కడ విద్యా అవకాశాలు తక్కువ ఉన్నాయి, వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి మనగా తెలంగాణ సర్వీసెస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ తయారు చేసుకొని
ఎడ్యుకేషన్ సబార్డినేట్ రూల్స్ తయారు చేసుకొని కేంద్రంతో ఆమోదం పొందినట్టయితే ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఉమ్మడి సర్వీసుల విషయంలో కేసును అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, చాలా రకాలుగా చాలా విషయాల్లో సార్ ఒక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి గారు, ధన్యవాదాలు. అట్లాగే అకాడమిక్ క్యాలెండర్లో కూడా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రమోషన్లు ఉండాలి, వేసవి కాలంలో బదిలీలు ఉండాలి. మనకు కూడా ఒత్తిడి ఉండదు టీచర్ల గురించి, ప్రమోషన్ల ట్రాన్స్ఫర్ల గురించి ఒత్తిడి ఎప్పుడూ రాదు. వచ్చిన 10 సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ టైం పీరియడ్ పెట్టుకుంటే ఈ అంశాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. టీచర్లు కూడా తృప్తిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. టైం టు టైం ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. 8 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి మనకు ఇష్టం ఉన్నప్పుడు ప్రమోషన్లు ఇవ్వడం అనే సిస్టమ్ ఏందో నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే సంవత్సరానికి 2 సార్లు అయితే సార్, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం 8 ఏళ్ళకి వచ్చినాయి మన ప్రమోషన్. అది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం వల్ల బదిలీలు జరిగినాయి, ప్రమోషన్లు వచ్చినాయి. అది 10 సంవత్సరం ఉండాలి. ఎప్పుడు డిమాండ్ చేయడము, యూనియన్లు ఆడడము, ఎమ్మెల్సీలు ఆడడము, మీకు వ్యక్తిగతంగా టీచర్లు వచ్చి మీ కాన్స్టిట్యున్సీలో ఆడడం, అది ఇబ్బందికరమైన విషయం కదా. జనరల్గా జరగాల్సిన పనే కదా, అది కొత్త స్పెషల్ ఏం కాదు కదా. కాబట్టి దానికి కూడా టైం టేబుల్, ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఇక మౌలిక సదుపాయాలకు సంబంధించి సార్, పిల్లల సంఖ్య ఏమో 48% వచ్చింది. మన 100% పిల్లలు ఉన్నప్పుడు కట్టుకున్న బళ్ళు వ్యవస్థ. ఎగ్జాంపుల్ చెప్తే ఒకటి చిన్నది మంత్రి గారికి ఈ విషయంలో. ఒక బడిని తీసుకుంటే సార్ 22 బాత్రూమ్లు ఉన్నాయి. దానికి 4 ఎకరాల స్థలం ఉంది ఆ బడి గ్రౌండ్. 22 బాత్రూమ్లు 22 చోట్ల కట్టిండ్రు. ఒక్కొక్కటి ఒక స్కీమ్ కింద మంజూరైంది, ఒక్కొక్క సంవత్సరం మంజూరైంది. వేసవి కాలం రాగానే 50 రోజులు సెలవులు ఉంటాయి. ఆ 25 బాత్రూమ్లు డిస్ఫంక్షన్ అయిపోతాయి, పని చేయకుండా వేస్తారు బయటలు వచ్చి. రన్నింగ్ వాటర్ 22కి పైప్ లైన్ వేయాలి, 22కి కనెక్షన్ ఇవ్వాలి. అట్లా కాకుండా టాయిలెట్ సిస్టమ్ అనేది పర్మనెంట్ 76 ఏళ్ళ నుంచి ఇప్పటికీ బడికి పోతే మొట్టమొదటి సమస్య ఏంటంటే ఈ వాష్రూమ్లో సమస్యనే ఉంటుంది. ఏ బడికి పోయినా మీరు మొదలు అడుగుతారు. మా మంత్రికి బాగా తెలుసు, ఎందుకంటే ఈ మధ్యన సారు వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఒక యుద్ధ ప్రాతిపదికను డెవలప్ చేస్తున్నాడు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మోడల్గా. మనం అందరం పోయి చూడాల్సిన అవసరం ఉంటుంది తలడం అనే దానికి. అయితే ఒకటే రూఫ్ కింద టాయిలెట్స్ కడితే, నేను 10 ఏళ్ల కింద ఎంఈఓ ఉన్నప్పుడు ఒక సెమినార్లో రాష్ట్ర ప్రభుత్వం సూచన పిలిస్తే అప్పుడు పెట్టిన ప్రతిపాదన, ఆల్ టాయిలెట్స్ ఆర్ అండర్ 1 రూఫ్. ఒక గదిని తీసుకొని కడితే ఇటు పక్క లేడీస్, ఇటు పక్క జెంట్స్, ఒకటే పైప్ లైన్ తోటి ఒకటే సింగిల్ రన్నింగ్ వాటర్ రావడానికి అవకాశం. ఆ ఒక్క సింగిల్ డోర్ తాళం వేసుకుంటే అయిపోతుంది. సమ్మర్లో ఈజీగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, 22 బాత్రూమ్లు ఉన్నాయి, ఒక్కటే పని చేస్తుంది ఇవాళ. వాటర్, రన్నింగ్ వాటర్ ఒక్క బాత్రూమ్కే ఉంది. ఇది ఎన్నైనా సమస్య సాల్వ్ కాదు. ఇక ఎప్పుడు సాల్వ్ అవుతుందంటే ఒకటేసారి యుద్ధ ప్రాతిపదికన అన్ని స్కూళ్ళల్లో ఒక 1 రూఫ్ కింద బాత్రూమ్ టాయిలెట్స్ కట్టినట్టయితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కూడా అన్ని స్కూళ్ళలో కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన కదా 50 సంఖ్య ఉన్న పిల్లల సంఖ్య ఏ స్కూల్లో తక్కువ ఉందో ఆ స్కూల్లోకి ఇంకా మనం మంజూరు చేస్తూనే ఉన్నాం. మొన్నటి మన ఊరు మన బడిలో ఇచ్చినాం, వాటికి తరగతి గదులు ఇచ్చినాం, టాయిలెట్స్ ఇచ్చినాం, కలరింగ్ ఇచ్చినాం, ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చినాం. ఒక స్కూల్లో ఒకటే పిల్లవాడు ఉన్నాడు, దానికి మనం 30 లక్షలు మంజూరు చేసినాం. అవన్నీ నిర్మాణం అయిపోయినాయి. బడ్జెట్ డబ్బులు రిలీజ్ కాకపోవచ్చు కానీ పనులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఈ అమ్మ కమిటీలతో, ఆదర్శ కమిటీల ద్వారా కూడా అదే పని జరుగుతున్నది. 10 మంది ఉన్న పిల్లల్లో ఫండ్ ఖర్చు చేయడం ఎందుకు? 8 మంది ఉన్న పిల్లలకు డబ్బు ఖర్చు మంజూరు చేయడం ఎందుకు? ఎక్కువ పిల్లలు ఏవైతే ఉన్నారో ఆ పిల్లలకు మంజూరు చేసి ఆ పాఠశాలని డెవలప్ చేసినట్టయితే మిగతా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకుపోయి చదివించినట్టయితే నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఈ ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాల కోసం మారుతున్నాయి. మారిన ప్రతిసారి ఒక ప్రభుత్వం ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తే ఎడ్యుకేషన్ మీద ఎట్లా స్టాండర్డ్ అయితే సార్ సిస్టమ్? ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధాన్ని కొత్త సిస్టంలో తెస్తారు. 5 ఏళ్ళకు ఒక ప్రభుత్వం మారుతుంది. ఇది మొదలు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూలు గత 10 ఏళ్లలో ఆ ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన మంచి గురుకుల పాఠశాలను నెలకొల్పింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకో కొత్త సిస్టమ్ పెడుతుంది. ఆ గురుకుల పాఠశాల సంగతి ఏంటిదో ఎవరికి అర్థమవుతలేదు.
ఇట్లా మన వ్యవస్థలో చాలా లోపాలు ఉండి మన ఫలితాలు వస్తలేవనేటువంటి ఆలోచన కంటే మనం ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విద్యనే సార్ ఇప్పుడు అనేక రకాల స్కీములు పెడుతున్నాయి ప్రభుత్వాలు. స్కీములు పెడితే ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మన అందరికీ స్పష్టంగా తెలుసు. నేను ఇదివరకు కూడా మన సభలో చెప్పిన బడ్జెట్ చర్చల ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే గత ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ పెట్టిన స్కీములు 100% ప్రజలకు చేరాలి. చేర్చలేకపోవడం వల్లే ప్రభుత్వాల మీద ప్రజల విశ్వాసం పోతున్నది. గత ప్రభుత్వం చివరి దశలో దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పథకం ఇట్లా కొన్ని స్కీముల్లో 10%, 20% ప్రజలకే చేరవేసింది. మిగతా 80% ఆర్ ఓటెడ్ అపోజిట్ టు దిస్ పార్టీ. మళ్ళీ మనము దానికి తోడుగా ఇంకా కొన్ని పథకాలు పెడుతుంది ఈ ప్రభుత్వం. అప్పుల పాలైనము, దేశంలోనే ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పులకే 6,500 కోట్లు మనం మిత్తిగడుతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఇంకా కొత్త స్కీములు తెస్తే ప్రజల్లో విశ్వాసం పొందుతామా? ప్రజల్లో మన మీద నెగిటివ్ పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించి ఏ స్కీమ్ అయినా సరే 100% ప్రజలకు చేరాలి. అటువంటి స్కీమును మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ముఖ్యమైనది ప్రభుత్వ బడి మీదనే మనం ప్రయోగం చేసి పెట్టుబడి పెట్టాలి. కానీ ఇతరత్ర పథకాల మీద పెడితే మాత్రం పేదలకు న్యాయం జరగదు. ఏ కుటుంబాల వాళ్ళు ఇంకా సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు కావాలనో, పేద బడుగు బలహీన మైనారిటీ పిల్లలు మా బడిలో ఉన్నారు, ఆ పిల్లలు బాగా చదువుకొని సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు కావాలి. ఆ కుటుంబ వంశ చరిత్రను మార్చే పిల్లలుగా వాళ్ళు ఎదగాలంటే బడి మీద మాత్రమే ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. 76, 77 ఏళ్ళ నుంచి ఇదే అనుకుంటున్నాం, మార్పు అయితే లేదు. ఇంకెన్నేళ్ళైనా అట్లే ఉంటుంది ఈ సమస్య. బడి మీద పెడితే స్కీముల గురించి అవసరం లేదు, ఉచితాల గురించి అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ 27% మంది, 27% కుటుంబాలు మాత్రమే వాళ్ళ తెలంగాణలో బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారు. యాక్చువల్గా ఈ 27% కుటుంబాలను నిజంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక 10 ఏళ్ళ ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ పిల్లలను బాగా చదివిస్తే వాళ్ళు కూడా ఆ కుటుంబాలకు పనికొచ్చే పరులుగా తయారవుతారు. ఉచితాల గురించి అవసరం ఉండదు. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఈ సంవత్సరం 2 లక్షలు ఇచ్చి మళ్ళీ అప్లికేషన్లు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 4 లక్షల అప్లికేషన్ వస్తాయి. ఈ సంవత్సరం ఉచిత రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళీ 6 నెలలకు పోతే మళ్ళీ అన్ని అప్లికేషన్లు వస్తాయి. ఇది ఆగని ప్రక్రియ. ఎప్పుడు ఆగుతుంది అంటే బిలో పవర్టీ లైన్ కింద కుటుంబాలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఎదగాలి. వాళ్ళు ఎదగాలంటే నాణ్యమైన విద్యను అందించాలి. మన ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అంతా విద్య మీదనే ఉండాలి, విద్య మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ నేల విడిచి సాయం చేసినట్టు మనం ఉచితాల ఖర్చు చేసుకుంటా విద్య గురించి, ప్రభుత్వ పాఠశాల గురించి పట్టించుకోకపోవడం వలన ఇవాళ విద్యాపరంగా ప్రమాణాలు పడిపోయినాయి. ఇంకా ప్రజలు ఇబ్బందులు ఉన్న కుటుంబం ఆ రకంగానే ఉంటున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఈ డ్రాప్అవుట్స్ విషయంలో కూడా ఈ పేద పిల్లలే డ్రాప్అవుట్స్ ఉంటారు సార్. నేను ఏమన్నా బస్ ఫెసిలిటీ కల్పించాలి. ఇంకా అమ్మాయిలకు గతంలో ఇచ్చినట్టుగా శానిటేషన్ సంబంధించినటువంటి కొన్ని సంవత్సరాలు ఇచ్చినాం, ఎస్ఎస్సి ద్వారా మనం బంద్ చేసినాం. అమ్మాయిలకు సైకిల్ వ్యవస్థను, నడిచిపోయే పిల్లలు ఈ రోజులు ఎవ్వరూ లేరు. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల పరిధి చూసుకొని తప్పకుండా ప్రతి విద్యార్థికి సైకిల్ ఇచ్చేటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించినట్టయితే ఈ డ్రాప్అవుట్ తగ్గించడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, టీచర్ల విషయంలో కూడా సార్ ఖచ్చితంగా నువ్వు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. తర్వాత టీచర్లకు సంబంధించి ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ అచీవ్మెంట్ సర్వే ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చేటువంటి కొంత రిజర్వేషన్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ చూసిన టీచర్లకు తొందరగా ప్రమోషన్ ఇచ్చే సిస్టాన్ని కూడా నెలకొల్పినట్టయితే మా టీచర్లు కూడా ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండి బాగా క్వాలిటీగా తయారయ్యడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా పాఠశాలను మాత్రం గుజరాత్ ప్రభుత్వం చేసి సక్సెస్ సార్. 3 సంవత్సరాల కింద స్కూల్ మెర్జర్ అండ్ రేషనేషన్, తక్కువ మంది విద్యార్థుల పాఠశాలను తప్పకుండా దగ్గరున్నటువంటి అన్ని వసతుల పాఠశాల విలీనం చేసినట్టయితే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ పిల్లవాడికి మంచి నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది అని. మిడ్ డే మీల్స్ విషయంలో సార్ 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి పాఠశాలలో కూడా మనం మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం ఒక్క పిల్లవాడికి. అక్కడ ఒక కుక్కు, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఒక్క పిల్లవానికి,
నెలకు 3,000 రూపాయలు వండేటువంటి మనిషికి ఒక్క పిల్లవానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఆఫ్ ద రికార్డ్, వాళ్ళు ఇంటికాడ వండుకొని ఒక పిల్లవానికి నెత్తిలో తట్టమే పెట్టుకొని తీసుకొచ్చి భోజనం. ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ కూడా సార్ ఇది తట్టలో తీసుకొచ్చి నేను చూసిన సార్ ఒక స్కూల్లో నా 3 పిల్లలు ఉన్నారు. అమ్మ 12:30 1 గంట స్కూల్ టైంకి తట్టలో తీసుకొని వచ్చింది. మధ్యాహ్నం పోయిన వండుతారంటే ఉండో సార్ నేను ఇంటికైనా వండుకొని తీసుకొస్తాను. సెంట్రల్ కిచెన్ పెట్టచ్చు కదా సార్, 1, 2, 3 కిచెన్లు పెడితే ఖర్చు తగ్గుతుంది, క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పిల్లవాడికి ఒక వంట మనిషిని పెట్టి 3,000 రూపాయలు ఇచ్చి దానికి కిచెన్ షెడ్ కట్టించి అవి అన్ని తాళమేసే ఉన్నాయి. కిచెన్ షెడ్ ఉంది, మంచిగా 3 తరగతి గదులు ఉన్నాయి, ఒకడే పిల్లవాడు ఉన్నాడు. ఊరి పేరు ఏదో చెప్పరాదు అట్లే, అందుకే చెప్తున్నా సార్, చెప్తలే మళ్ళా సార్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష మళ్ళీ అక్కడ టీచర్ ఎవరు, మళ్ళీ అక్కడ ఎంఈఓ కావాలంటే మీరు చెప్పకపోతే అదే సార్ చాలా ఉన్నాయి సార్. 1 నుంచి 10 వరకు ఉన్నాయి కదా మన స్కూళ్ళు, 1 నుంచి 10 వరకు ఉన్న పాఠశాలలు చాలా ఉన్నాయి కదా. మంచి క్వాలిటీ సెంట్రల్ కిచెన్ పెడితే ఖర్చు చాలా తగ్గుతుంది సార్, క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50 మందికో 60 మందికో ఉంటే కనీసం కిచెన్ షెడ్ వండు వంట మనుషులు పెడితే వేరు, కానీ ఈ 10 మంది 5 ఉన్న చోట మనం ఒక వంట మనిషిని 2 వంట మనుషులు పెడితే ఎక్కడ క్వాలిటీ ఇవ్వగలుగుతారో వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు తినే ఫుడ్ని తీసుకొచ్చి వీళ్ళు పెడుతున్నారు, ఆ మెటీరియల్ అంతా వాళ్ళు తీసుకుపోతున్నారు. కాబట్టి దయచేసి ఆ కిచెన్ సిస్టంలో సెంట్రల్ పెట్టినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ, తర్వాత ఇప్పుడు స్కూల్ మానిటరింగ్ సిస్టమ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్, స్నాక్స్ సిస్టాన్ని. ఎందుకంటే 5-6 స్కూల్ ఒక దగ్గర మెర్జ్ చేసినట్టయితే తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా లాల్ బహదూర్ స్టేడియంలో ఉపాధ్యాయ నియామకాలు పత్రాలు ఇచ్చేటప్పుడు అన్నాడు, ప్రభుత్వ పాఠశాలను కూడా సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చాలని. చాలా మంచి ఆలోచన సార్. తప్పకుండా సమయం బడి టైం కొంత పెంచినా సరే ఉదయం పిల్లవాడు బడికి రాగానే బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ పెట్టాలి, మధ్యాహ్న భోజనం పెట్టాలి, సాయంత్రం పోయేటప్పుడు బస్సులో వానికి స్నాక్స్ డబ్బు ఇవ్వాలి. ఇట్లా చేసినట్టయితే పౌష్టికాహారం నిజం సార్ తప్పకుండా. ఎందుకంటే లేకపోతే నాకు తెలిసి మా విద్యాశాఖ పంతులో దిక్కు నిద్రపోతారు, వాళ్ళు దిక్కు నిద్రపోతారు, ఇన్నిసార్లు భోజనం పెట్టాం ఏమో సార్. రాగానే బ్రేక్ఫాస్ట్ ఒక టీచర్ ఇన్ఛార్జ్ రోజు ఒకరు ఉంటారు ఏమో సార్, అది జరుగుతుంది సార్ పని. ఎందుకంటే మనం ప్రైవేట్ స్కూల్ తోటి పోటీ పడాలన్నప్పుడు మన పేద పిల్లవాడికి ఇది ఏది లేకుండా వస్తున్నాడు బడికి, తిండి లేకుండా భోజనం. ఇప్పుడు మన అందరం ఓపెన్గా మాట్లాడుకున్నాం సార్, కొంత మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఇవాళ ఏదో ఒకటి తింటున్నారు. కానీ పేద పిల్లవాడు ఏం తింటాడు సార్ బడికి వస్తే? ప్రార్థనలు నిలబడితే 10 నిమిషాలు మనం 2 నిమిషాలు హెడ్ మాస్టర్గా ఉండే 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతా అంటే పడిపోతుంటారు పిల్లలు. మనకైనా సూచన చేద్దామంటే తరగతి క్లాస్ రూమ్ ప్రార్థన అయ్యేటప్పుడు ఆ ఎండకే 5-6 మంది పిల్లలు పడిపోతుంటారు. వాళ్ళ పరిస్థితిని మనం ఆలోచించాలి కదా సార్. వాళ్ళే ముఖ్యం మన సమాజానికి, వాళ్ళ ఎదుగుదలనే ముఖ్యం మనకు. వాళ్ళే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే తప్ప మనం అనుకున్న తెలంగాణ ఏర్పడదు. కాబట్టి దాని గురించి మనం తప్పకుండా ప్రతి పాఠశాలల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్, ఈవినింగ్ స్నాక్స్ సిస్టాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మా పాఠశాల కూడా అక్కడక్కడ కొన్ని వార్తలు ఈ మధ్య వస్తున్నాయి సార్. ఆడిట్ సిస్టాన్ని కూడా స్ట్రిక్ట్ చేయాలి కొద్దిగా. పాఠశాలల ఆడిట్ సిస్టాన్ని కూడా స్ట్రింగ్లెట్ చేసి రెగ్యులర్ చేస్తే కొంత ఈ సమాజం గర్వించే వార్తలు వస్తాయి సమాజం. ఎందుకంటే మన వార్తలతోటే మన మీద విశ్వాసం సన్నగిలుతుంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా ఇప్పటికీ సార్ పేదరికం మరియు సామాజిక అసమానతలు విద్యా ప్రాముఖ్యతను నిరోధిస్తున్నాయి. 14 నుంచి 18 ఏళ్ల వయసుల విద్యార్థుల్లో 22.1% మంది పాఠశాల బయట ఉంటున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందరికీ విద్య, అందరికీ ఉచిత విద్య అనుకునే మనము ఇప్పటికి కూడా ఇంకా ఈ సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తోటి 14 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల వయసు పిల్లలు చాలామంది చదువుకు దూరంగా ఉంటున్నారు. 22% మంది ఇంకా చదువుకోలేకపోతున్నారు. ఇక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వస్తే సార్ చాలా గమ్మత్తైన అంశం ఇది. కేజీబీలో ఇంటర్మీడియట్ ఉంది, మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంది, గురుకుల పాఠశాలలో మండలానికి 1-2 ఉన్నాయి.
అంటే 4-5 స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది సార్ ప్రతి మండలానికి. ఇంకా ఇంటర్మీడియట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది అనుకుంటే ఎంత ఆశ్చర్యపరం సార్. ఇంకా ఇంటర్మీడియట్ స్కూల్లో పేపర్ ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, రెగ్యులర్ కాలేజీలు కావచ్చు, ఇంకా వాటి అవసరం ఉన్నదా అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖర్చు పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఒక మండలానికి 5 జూనియర్ కళాశాలలు ఉన్నప్పుడు ఇంకా గవర్నమెంట్ స్పెషల్ జూనియర్ కాలేజ్ అవసరం ఉంటుందా? మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చెప్తున్నాం, మనము కేజీబీలో ఇంటర్మీడియట్ చెప్తున్నాం, ప్రతి గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ ఉంది. ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటేనే ఎక్కువ, 2 ఉంటేనే ఎక్కువ అనుకునేటువంటి సందర్భంలో ఇవాళ ఆల్రెడీ 4-5 ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రతి మండలంలో. అందుకే రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. అది సహజం కూడా. 10వ తరగతి చదివింది కాబట్టి బల్లో అదే పిల్లవాడు అదే ఇంటర్మీడియట్ చదువుతాడు అదే స్కూల్లో. వేరే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు పోతాడు సార్? పోడు కదా. అట్లాగే మన గురుకుల పాఠశాలలో డిగ్రీ కాలేజీలు పెట్టినాం. చాలా లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఏది రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కూడా డిగ్రీ కాలేజీలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలో స్టార్ట్ అయినాయి సార్. దాంతో రెగ్యులర్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు లెక్చర్ల సంఖ్య తగ్గిపోయింది, పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది. మండలానికి 1-2 డిగ్రీ కాలేజీలు ఉన్నాక 3వ డిగ్రీ కాలేజ్ ఏడ నడుస్తుంది ఒకసారి ఆలోచించండి. 4 గురుకుల పాఠశాలలు ఉంటే 1-2 డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. ఇప్పుడు వాటికే పిల్లల సంఖ్య లేదు. ఇక రెగ్యులర్ డిగ్రీ కాలేజీకి ఎట్లా పోతారు పిల్లలు? ఇవన్నీ ఖర్చు తగ్గించుకునేటువంటి క్రమంలో వీటి స్ట్రీమ్లైన్ చేస్తే, రేషనలైజేషన్ చేస్తే పిల్లల సంఖ్య పెరిగి మనకు అవకాశాలు పెరుగుతాయి. ఉన్న లెక్చరర్లు ఉన్న కళాశాలకు సరిపడానికి అవకాశం ఉంటుంది. ఒక నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఏది చూడకుండా ప్రజాప్రతినిధి వస్తే ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు చెప్పిన మా దామోదరణ విషయం, మా ఉమ్మడి జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్ బిల్డింగ్లు అద్భుతమైన బిల్డింగ్లు, పిల్లలు లేకపోవచ్చు ఇప్పుడు కానీ చాలా బ్రహ్మాండం. సిఎస్ఆర్ ఫండ్స్ గురించి ప్రతి ప్రజాప్రతినిధి అయితే రాష్ట్ర స్థాయిలోనే అన్న మంత్రివర్యులకు చెప్తున్న సూచన, మీరు మీ కాన్స్టిట్యూన్సీ గురించి ఆలోచిస్తున్నారు కానీ రాష్ట్ర స్థాయిలో అందరు ఇండస్ట్రియల్ని పిలిపించి దయచేసి సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే తప్పకుండా చాలా పాఠశాలలకు మౌలిక వసతుల విషయంలో ఒక మెరుగైన అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా ఫండ్స్ వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ పేర్లు చెప్పుకున్నాను, మా చైర్మన్ గారు చెప్తలేను కానీ నేను కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఎక్కడైతే చొరవ తీసుకున్నారో అక్కడ అన్ని సిఎస్ఆర్ ఫండ్ల కింద బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి, మౌలిక వసతులు ఉన్నాయి. అద్భుతం అనిపిస్తుంది ఒక్కొక్క బడి. ఏ బడి అందంగా ఉన్నది గవర్నమెంట్ బడి అంటే అది సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చి ఉండాలి ఆ బడికి, అంతేగా. అది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని అందరి పారిశ్రామికవేత్తలను పిలిపించి ఒక్కొక్క దానికి బలవంతంగానైనా సరే టార్గెట్ పెట్టినట్టయితే ఫండ్స్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం ఈ ప్రయోగం చేస్తే అన్ని మౌలిక వసతులకు సంబంధించినటువంటి కొరత తీరడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి అంశాన్ని తీసుకొని, ఏ అంశమైతే మనం రాష్ట్ర ప్రభుత్వం అనేది పేదల కొరకే పనిచేయాలి, పేదల కోసం పనిచేసినప్పుడే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆ తరగతుల వారు అన్ని రకాలుగా ఎదిగినప్పుడే మనం అనుకున్న తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, బంగారు తెలంగాణ ఏర్పడడం సాధ్యమవుతుంది. కానీ అది కాదని నిలబెట్టి సాయం చేస్తే ఎన్ని రోజులు పెట్టినా ఈ పథకాలతోటి ఫలితాలు రావు, ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది. ఇది కూడా గట్టిగా గుర్తించాల్సిన అంశం. చేసిన ప్రతి పథకం 100% అమలు కావాలి. ఏ పథకాన్ని మనం ప్రవేశపెట్టినా అది 100% ప్రజలకు చేరాలా, కానీ ఎంత తక్కువ మంది చేరితే అంత నెగిటివ్ మన మీద ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆ విషయంలో విద్యాపరంగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని దీనికి సంబంధించినటువంటి చర్చనే కాదు, ఖచ్చితంగా మార్పు కూడా ప్రభుత్వం తీసుకురావాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎజెండాను మిత్రులు మాట్లాడిన అంశాలను తీసుకొని మీరు కూడా మంత్రివర్గంలో చర్చించి ఒక మంచి ఫలితాలకు తీయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.